అడిగితే ఏమి వద్దు సమ్మె, నువ్వు ఏమి మాకు చేయకపోయినా కార్యకర్తలు సంతోషంగా పెట్టు, వచ్చిన ప్రజలకు మంచిగా మాట్లాడి వాళ్ళకి అవసరం తీర్చు, అంతే నాకు ఏమి మీరు అవసరం చేయలేదు అంటాడు. చాలా నేను ఇంతకుముందు ఒక ఇది చేసినాము, ఏదో చేసేసినాము, వాళ్ళకి చెప్పు అయింది అయిపోయింది, ఇంకా మీద అది జరగదు అని పక్కాగా మీరు భరోసా కల్పించండి. గ్రామాల్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల, క్రియేట్ చేసినట్టు కొన్ని పెంచినాడు. ఇంకా ప్రాబ్లమ్స్ ఆయన పోయిన దాని వల్ల చాలా తావల్ల తుతులు పెట్టి అగ్రిమెంట్ చేసినట్టు తీసుకొచ్చినాడు. చాలా మంది ప్రాబ్లమ్స్ ఏది ఉంటే కూడా మంచి మంచి చెడ్డ చెడ్డ జనాలకు అందరికీ తెలుసు. ఇంకోటి ఏమంటే ఎవరిని పెట్టుకోరు, మనం చెట్ట చేయకుండా అయితే అందరూ మంది వస్తారు. మనం కూడా ఆదాయం రాని ఇప్పుడు పనికి పెట్టాడు కొంచెం 4 నెలల నుంచి నెలలు అన్ని సాగు అయిపోతాయి. 2 నెలలు ఇల్లు 3 సంవత్సరాలు తప్పినాము. అంతా తిరుగుతాడు చేస్తాడు, మీకు ఏమి 100% మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గ్యారంటీ. అంతా కూడా మేము ఆయన ఏమన్నా ఇద్దరిని పిలిపించిండు, ఆ బుద్ధుడికి ఇద్దరిని పిలిపించిండు, ఆయనకి ఇచ్చాము టికెట్. అంతా 30 మంది ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళందరికీ కూడా నేనే మేనేజ్ చేసిన. వాళ్ళందరికీ కూడా 5 మందికి పిల్లి పెద్దోళ్ళు అప్పుడు ఉమ్మడి కుటుంబం, వాళ్ళకి ఏమి జరుగుతుంది కాకపోతే అప్పటికి కూడా మాట బాగా పెట్టుకున్నారు. మాట మాట బాగా పెట్టుకున్నారు. ఆయన 3 జీపులు సార్, మాకు పొలి జీపులో 1 రోడ్డుకి 3 జీపులు లేదు సార్. ఊర్లో బుధవారం వేస్తాను, శుక్రవారం 3 రాత్రులు లేదు, శనివారం ముగ్గురు